హాయ్ ఫ్రెండ్స్, ఈ బుట్టిగాడికి కొంచెం కూడా సిగ్గు లేదు. నిజంగానే ఈ కర్రది అనడంలో అయితే తప్పే లేదు ఫ్రెండ్స్. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఆ చిన్న పాప గురించి వీళ్ళు చేసిన వీడియో కంప్లీట్గా ఫేక్. ఆ పాప ఉయ్యాల ఇరిగిపోయింది అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే కొంచెం తమ్నైల్ అయితే చూశాను, వీడియోలో కూడా ఉంది. అసలు ఒక ఉయ్యాల ఇరిగిపోతే అంత అన్ని ముక్కలు అయితే కాదు దీని బొంద, వీళ్ళ భోషానము. వీళ్ళు ఏం చేసిండ్రంటే కంటెంట్ కోసం చెప్తున్నా కదా, ఒకరోజు ఏడుపు కంటెంట్, ఒకరోజు సంతోషం కంటెంట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ వీళ్ళు జనాల మీద వదిలేసేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాము అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి మేము రోడ్ మీద పెడుతున్నాము అని చెప్పేసి ఇది నిజంగా ఇది తల్లిదా ఈ కర్రది, దీనికి కర్రది అనడంలో తప్పే లేదు ఫ్రెండ్స్ నిజంగానే. ఎందుకంటే ఈ కర్రది ఎంత యాక్టింగ్ చేసేస్తుందంటే మొహం కళ్ళు తుడుచుకుంటూ దాని బూత్లు వస్తున్నాయి. నాకు వీడికి కూడా సిగ్గుశరం ఏం లేదు, ఇద్దరు సిగ్గుశరం వదిలేశారు, డబ్బులు సంపాదిస్తున్నారు. వీళ్ళంతా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. ఎవరైనా పాపకి దెబ్బ తగిలిందో, పాప కింద పడిందో, ఉయ్యాలు ఇరిగిందో, ఏదైనా అయితే ఎవడైనా హాస్పిటల్కి వెళ్ళి సస్తాడు. వీడికి ఏం పనిడా? జనాల ఇంపార్టెంటా, కూతురు ఇంపార్టెంటా, వీడి సబ్స్క్రైబర్స్ వీడి ఇంపార్టెంటా, ఏమి ముష్టి వెదవకి వీడు చెప్పే సోదీని నిజంగా ఎర్రి గొర్రెల్లాగా నమ్మేటోళ్ళని ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని కామెంట్స్లలో అయ్యో అన్న బాధ అవుతుందన్న అంటున్నారు. అంటే జనాల ఎమోషన్స్తో వీడు ఆడుకుంటున్నాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. చూసే వాళ్ళకి అర్థమైంది, కామెంట్ చేసే వాళ్ళకి చాలామంది చెప్పారు, అరే ఏంటిది అన్న, ఏంటన్నా నీ కంటెంట్ చిరాకు వస్తుంది నీ వీడియోస్ చూస్తుంటే అని చెప్పి క్లియర్గా చెప్తుంటే కూడా వీడు నిజంగా సిగ్గుశరం అన్నీ వదిలేశాడు ఫ్రెండ్స్. డబ్బులు వచ్చి పడుతున్నాయి కదా అని చెప్పేసి కర్రేది కూడా అలాగే తగలనింది. దానికి ఒంటి మీద బట్టలు సోయి ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది. తమ్ముడు అంటది, అసలు ఆ పెళ్ళి వీడియోలో తమ్ముడే లేడు, దీని బతుకి తమ్ముడు అనేది ఒక ఫేక్ క్యారెక్టర్. ఇప్పుడు అన్న పెళ్ళి అని చెప్పేసి ఎగిరి దూకి లాస్ట్కి ప్రేమ అంటారు, పాపకు అలా ఉందని పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాము అంటారు. అంటే ఈలోపు వాళ్ళు 6-7 వీడియోలు పెట్టేశారు కదా. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వాలన్నా, పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలన్నా పాపనే తీసుకొస్తారు. నిజంగా వీళ్ళు కని పెంచారా లేదంటే ఎక్కడైనా ఎత్తుకొచ్చారా, వీళ్ళంతా స్క్రిప్ట్ బ్యాచా, నిజంగా వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలేనా అని చెప్పి నాకు ఒక డౌట్ వస్తుంది. చెప్పలేం కదా. వీడు ఇప్పుడే ఇన్ని వేషాలు వేస్తున్నాడు అంటే 6 నెలల కిందట వీడు ఎన్ని వేషాలు వేసాడో మనం చూడలేదు, వీడి వీడియో సరిగ్గా మనం గమనించలేదు కానీ మనకు తెలియదు. కానీ చిన్నపిల్లలని అడ్డం పెట్టుకొని ముక్కు చూదిన వీడియో పెట్టిన దరిద్రుడు వాడంట. పాపకల్లా అయితే వీడియో పెట్టాడంట. చెత్త వెధవ. ఇంకా వీడికి దండం పెట్టాలి. మొన్న ఒక రోజు అయితే అది పడిపోతుంటే లైవ్లో పెట్టాడు. ఇప్పుడు ఆ పాపను కూడా అలా పడిపోతూ లైవ్లో పెట్టుంటే మన గుండెలు ఆగిపోయాయి అనమాట. వీళ్ళంతా కూడా తగ్గించేస్తారు వ్యూస్ కోసం. అసలు వాడు యాక్టింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, వాడు ఏడవట్లేదు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. అది వాడికి తెలుసు, మనకే తెలుసు. జస్ట్ మనల్ని ఎర్రిపప్పలని చెయ్యడానికి వీడు ఫిక్స్ అయిపోయి వీడు ఇట్లాంటి చెత్త వీడియోస్ చేస్తున్నాడు. వీడికి తగ్గట్టు వీడి పెళ్ళాము ఆ పాపని తీసుకెళ్ళి రూమ్లోనో పెట్టి ఇక్కడో కూర్చోబెట్టో సంథింగ్ ఎక్కడో ఉంచి వాళ్ళు పాప పడిపోయింది అని చెప్తే జనాలు చూస్తారు. 30,000 వ్యూస్ కూడా రావట్లేదు. సరే ఎమోషనల్ వీడియో పెడదాం చెప్పా కదా. వీడి కంటెంట్ ఒకరోజు ఏడుపు, ఒకరోజు నవ్వు, ఒకరోజు ఎమోషనల్, ఒకరోజు పిచ్చి వీడియోస్ అనమాట, చిరాకు తెప్పించే వీడియోస్. ఏం లేదు, ఎండ్ ఆఫ్ ది డే వాడికి డబ్బులు కావాలి, డబ్బులు వచ్చి పడాలి. పిల్లల గురించి ఏమనుకుంటే వాడికేంటి, వాళ్ళ గురించి ఏం ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది పిల్లల గురించి. అట్లా కంటెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి, పాప పడిపోయింది అని చెప్పేసి అలా ఎవడన్నా ఊహించుకుంటాడా కనీసం? నిజంగా వీళ్ళు కన్న తల్లిదండ్రుల్లాగా బిహేవ్ చేస్తున్నారా? ముష్టి మొహాలారా వీళ్ళు అసలు. ఫస్ట్ ఒక్కలే అన్నారు, తర్వాత ట్విన్స్ అన్నారు. అసలు నాకు డౌటే ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కడో కథలు పడుతున్నారేమో అసలు అని చెప్పి డౌట్ వస్తుంది నాకు. వీళ్ళు ఎక్కడి నుంచి అద్దెకు తెచ్చుకుంటున్నారా లేదంటే వీడియోస్ కోసం అనిపిస్తుంది. అసలు వీళ్ళు కన్న తల్లిదండ్రుల్లాగైతే వీళ్ళ బిహేవియర్ అయితే లేదు. నాకైతే అలాగే అనిపిస్తుంది. అసలు కన్న తల్లిదండ్రులు ఇట్లా బిహేవ్ చెయ్యరు అసలు. కానీ పెంచిన వాళ్ళు ఎట్లుంటారో నేను చూసాగా చాలామందిని, బయట కనిపిస్తాను కూడా ఉంటారు మనకి. అసలు వాళ్ళు ఎంతగా కనీసం ఇట్లా జరపరు. ఆ పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వరు, వీళ్ళైతే వదిలేసేస్తారు. ఇట్లా
చెట్ల కింద పడుకోబెడతారు, ఎండలలో తిప్పుతారు. వీళ్ళు వెళ్ళే టూర్లకి 3 నెలలకి 2 నెలలకి అసలు పిల్లలకి దిష్టి తగులుద్దనేసి ఆలోచించరు. వీళ్ళు షార్ట్స్లలో వాళ్ళని తీసుకొచ్చి జూలో పెడతారు. ఎంత దిష్టి తగులుద్ది పిల్లలకి. మళ్ళీ కర్రదంటుంది, దిష్టి తగిలింది, ఎవరు దిష్టి తగిలిందో ఏంటో అంట. దీన్ని ఎవరు తీసుకురమ్మని కర్రదాన్ని అయినా కానీ దీన్ని ఎవరు తీసుకురమ్మన్నాడు ఫ్రెండ్స్? అసలు మనకి వీడియో ముందుకి ఎవరు తీసుకురమ్మన్నారు? వీళ్ళు డబ్బుల కోసం సంపాదించే పిచ్చిలో పడి ఆ పిల్లల్ని కేర్లెస్గా పడేస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకి మొన్నేమో కాలిరికింది, బాబుకి ఇలా అవుతుందంటే మనం అరే ఏంట్రా ఇది, ఈరోజేమో ఇయ్యాల నుంచి పడిపోయిందంట, ఏకంగా హాస్పిటల్లో ఉందంట. ఈ దున్నపోతుంది కూర్చొని బట్టలు మడత పెట్టుకుంటుంది, ఆ దరిద్రుడేమో వీడియో చేస్తున్నాడు. ఇది వీళ్ళ బతుకులకు ఒక కంటెంట్. అది ఏడుస్తుంటే మళ్ళీ దాని గురించి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. ఎవడరా నేను అసలు వీడిని ఏ చెప్పుతో కొట్టాలి ఫ్రెండ్స్? నాకు అర్థం కావట్లేదు. వీనికి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎవరైనా కానీ ఎందుకు జాలిపడాలి వీడిని చూసి? అసలు వీడి ఛానల్ ఎందుకు ఉండాలి అనిపిస్తుంది కొన్నిసార్లు. యూట్యూబ్ వాడు ఏం చేయడానికి లేదా వీడిని? వీడికి కొంచెమైనా కామన్ సెన్స్ ఏమన్నా ఏడ్చిందా వీడికి? ఎంత నటి చేస్తున్నారంటే మొగుడు పెళ్ళాలు డబ్బుల కోసము చిల్లర నా కొడుకులు అనిపిస్తుంది. ఆ వాడు కూడా ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ చేపిస్తారా? పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి ఒక కంటెంటా? అది కంటెంట్ అంటే ఏదైనా చేసి అవ్వాలి. వీడి కాలు ఇరిగిందో, వీడి చెయ్యి ఇరిగిందో, వాడికి కాలు ఇరిగిందో, వాడికి చెయ్యి ఇరిగిందో అని పెట్టుకొని, ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి అది క్యాన్సిల్ చేయడానికి ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని సావాలి. అంతేగాని పసిపిల్లల పైన ఏంది ఫ్రెండ్స్? అసలు చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. అట్లాంటి పిల్లల మీద అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళు మనుషుల గాడిదల? అసలు చిన్న పాప అసలు పసిది, దాన్ని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుంది. దాని మీద వీడు అబద్ధాలు ఆడి వీడియోస్ వేస్తున్నాడు, చిల్లర ఏడుకుంటున్నాడు వీడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? అసలు వీడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఈ దరిద్రుడి వల్ల వీడిని నిజంగా ఖరీదే చెడగొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు మంచి కుకింగ్ వీడియోస్ పెట్టుకొని వీడి వీడియోస్ బాగుండేది. ఖరీదు వచ్చినాకనే వీడు దరిద్రంగా తయారయ్యిండు. ఖరీదు వీడిని చెడగొట్టేసేసింది. మళ్ళీ మాట్లాడితే అంటున్నాడు వాడు, మీరు చూసుకోండి అంట. అసలు ఏందిరా చూసుకునేది? నీ బొంద, నీ భోషానం కాకపోతే ఏంటి చూసుకునేది మేము? ఏంది చూసుకునేది? నువ్వే కదా ముందు మొన్న నల్లగుంది, ముందు తెల్లగుంది, ఇప్పుడు నల్లగుంది తెల్లగుంది, బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టింది వీడు, ఇద్దరిద్దుడు. మళ్ళీ దొంగ నాటకాలు ఆడుకుంటూ ఇప్పుడు వచ్చేసి పిల్లల గురించి వీడియోస్, పిల్లల గురించి మాట్లాడాలి, పిల్లల గురించి కంటెంట్, పిల్లల గురించి ఇది, పిల్లల గురించి అది. కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఏడవాలి. మనం ఒక యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు జనాలు చూస్తారు, లక్షల సబ్స్క్రైబర్స్. నాకు 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ 6 లక్షల మంది చూస్తున్నారా? వీడికి 6 లక్షలు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, 3 లక్షలు 4 లక్షలు ఉండొచ్చు. మేబీ ఒక 3 lakhs వేసుకో, 3 lakhs మెంబర్స్ అయినా చూస్తున్నారా వీడి ఛానల్? ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? దరిద్రుడు నీకు మళ్ళీ మాట్లాడితే నా సబ్స్క్రైబర్ చూపించాలనేసి వీడియో చేస్తున్నావా? సిగ్గుండాలి నీకు దానికి ఫస్ట్ సిగ్గు లేదు. బర్రెపల్లి వేసుకొని బర్రె లెక్క ఉంది అది, దున్నపోతు లెక్క తింటుంది, పంది తిన్నట్టు తింటుంది అది. మళ్ళీ దానికి నిజంగా పిల్లల సోయి ఉండదు, దాని బట్టలు సోయి ఉండదు. దానికి యాక్టింగ్లు చేయమంటే వేస్తుంది పక్కన కూర్చొని. మొన్నటి దాకా మెడకాయ వాడేసావు కదా ఇద్దరు మోహన్ దాన, మళ్ళీ ఇప్పుడు ఏంటి డ్రామాలు చేస్తున్నావు కూర్చొని? బాబుకి బాగాలేదు, పాపకి బాగాలేదు అని దొంగ మొహం వేసుకొని. ఇద్దరు దొంగ మొహాలే ఫ్రెండ్స్. వీడు దొంగ మొహం వాడే, అది దొంగ మొహందే. ఇద్దరు దొంగ మొహాలు కలిసి మన ప్రాణాలు తీయడానికి యూట్యూబ్ని భ్రష్టు పట్టించేస్తున్నారు వీళ్ళని నిజంగా నమ్మకండి మీరు. వీళ్ళు నమ్మారంటే ఇంక అంతే. ఎందుకంటే వీళ్ళు కావాలని డ్రామాలు చేస్తూ ఇలా వీడియోస్ చేసేస్తూ జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. అసలు వీడియో కంటెంట్ అసలు నిజంగా వీడికి నిజంగా సిగ్గుశరం ఏమైనా ఉందా ఫ్రెండ్స్? మనిషా పందా వీడు అసలు? చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. అసలు వీడు మనిషా పందా? వీడు ఎంత దరిద్రంగా తయారయ్యాడంటే వీడు వ్యూస్ కోసం, డబ్బుల కోసం. చిన్న పాప పడిపోయింది, అసలు అది పడిపోయి ఉయ్యాల పడిపోవడం అంటే అన్ని ముక్కలు అవ్వదు ఫ్రెండ్స్. ఎవడన్నా తంతేనో అవుతుంది, ఉత్తినే ఇరిగిపోతుందా ఉయ్యాల? అసలు అది ఎంత పెద్ద ఇష్యూ. ఆ పాప హాస్పిటల్లో ఉంది అంటే కొంచెం ప్రాబ్లం ఉంటేనే హాస్పిటల్లో ఉంటారు కదా. నార్మల్గా అయితే జస్ట్ ఏదేమంటారు, జస్ట్ పాప హాస్పిటల్లో ఉందంట, వీళ్ళిద్దరు కూర్చొని వీడియో చేస్తున్నారంట. సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా.
వీళ్ళు ఏం లేదు దాన్ని తీసుకొచ్చేసి అది ఏదో ఏడవాలి కదా, వీడికి కంటెంట్ కావాలంటే తల్లి ఉండాలి, అది ఏడవాలి అంటే అమ్మ సెంటిమెంటు, పిల్లల సెంటిమెంటులు, ఆయింట్మెంట్లు, వీడికి కొన్ని రోజులు పెళ్ళాం సెంటిమెంటు, ఇట్లాంటి సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు రాసుకుంటూ వీడు బతికేస్తాడు అనమాట. వీడి కంటెంట్ వచ్చేసి అదే. వీడు 2 పిల్లల్ని తెచ్చుకుంది కూడా అందుకే, వాళ్ళని పడిపోయారనో వాళ్ళకి దెబ్బ తగిలింది, వాడికి ఆరోగ్యం బాగాలేదు, ఏదో ఒకటి వాడికి పెళ్ళామో కంటెంట్, పెళ్ళాంని వేసుకుందో కంటెంట్కి, పిల్లల్ని కనడానికి ఒక కంటెంట్, మళ్ళీ వీడికి 2 పిల్లల్ని సాకడమే రాదు, వాళ్ళ మీద కంటెంట్ చేసుకొని బతుకుతున్నాడు. మళ్ళీ ఇంక 2 పిల్లలు. నిజంగా కడుపుతో ఉన్నదైతే దానికి మొన్నేమో వీడియో పెట్టినప్పుడు దాని కడుపు పెద్దగా ఉంటుంది, మామూలు అప్పుడేమో చిన్నగా ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి మీరు, వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. దానికి కడుపు ఉన్న నిజంగానే ప్రెగ్నెంట్ అయితే పసుపులు అవన్నీ మొయ్యరంట, అవన్నీ పట్టుకోరంట, అలాంటివన్నీ చేస్తుంది. గుళ్ళోకి కూడా వెళ్ళరు, గర్భగుడిలోకి కడుపుతో ఉన్న వాళ్ళు వెళ్ళరు, చెప్పు తీసుకొని కొట్టి పంపిస్తారు. చెత్త మొహంది ఇది. అసలు అలా ఎవరైనా వెళ్తారా, లోపలికి వెళ్తారా? అసలు నిజంగా వెళ్ళరు, చెప్పాలి అంటే వెళ్ళరు. మ్యారేజ్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళని కొంచెం దూరం పెట్టేస్తారు, అసలు వెళ్ళొద్దు వద్దు అని చెప్పేసి. దీనికి కొంచెం అయినా కామన్ సెన్స్ లేకుండా ఇది ఎట్లా తగలడిందంటే యూట్యూబ్ని నిజంగానే భ్రష్టు పట్టించేస్తుంది ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ని భ్రష్టు పట్టించడానికి ఇలా చెత్త వీడియోస్ చేసేసి మన మీద వదిలేస్తుంది అనమాట. ఇలాంటి చెత్త మొహంది సిగ్గుండాలి దీనికి కొంచెమైనా. వీడికి తోడు వీళ్ళ అన్నగాడు, వాడైనా చెప్పి సావచ్చుగా, ఒరే బాబు నా పెళ్లి గురించి ఎందుకురా పాపని అలా పెట్టాడమ్మా అని చెప్పేసి వాడు చెప్పొచ్చుగా. గుర్రంలా ఉన్నాడు వాడైనా. వాడికి పెళ్ళి అంట, వాడికి తద్దినమంట, వాడికి పెళ్ళి పిల్లలు, వాడికి విడుపు గదాలు అయ్యాయి, ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. వాడికి ఖచ్చితంగా పెళ్ళయిందో, వాడు పెళ్ళ మొదలేసింది, ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళతో ఎవడు ఉంటారు? వీళ్ళంతా ఒక దొండిపాలెం బ్యాచ్, ముగ్గురు తగలడ్డారు పాపం. చిన్న పిల్లల గురించి వీడియోస్ వేస్తున్నాడంటే వీడు ఎంత దిగజారిపోయాడు వీడు, అసలు పుట్టిగాడు. వీడు ఎంత దిగజారిపోయాడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అరే ఇలా చేయకూడదురా అని చెప్పేసి వీడికి తెలుసు కానీ అలా చేసినాడు. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి, వాడికి కావాల్సిన వాడు డబ్బులు సంపాదించే పిచ్చిలో పడి బెదవ నాటకాలన్నీ ఆడుతున్నాడు అనమాట. ఖచ్చితంగా వీడు బెదవ నాటకాలు ఆడడానికి ఇలాంటి చెత్త వీడియోస్, చెత్త కంటెంట్ పెట్టేసినాడు. దయచేసి వీడిని మాటలు నమ్మారంటే మీరు నిజంగానే మీరంత ఎర్రిపప్పలు ఉండరు. వాడు నిజంగా పాపని ఒక కంటెంట్గా పెట్టుకున్నాడు. వాడు చూడండి రేపొద్దున ఆ పాపకి ఏదో పట్టి కట్టేస్తాడు, చెప్పు తెగిపోద్దురా నీకు. నాకు కనుక అట్లాంటి చెత్త వీడియోస్ కనిపించాలి కానీ చెప్పు తెగిపోద్దు నీకు, చెత్త వెదవ అంటూ. వీడిని అసలు నిజంగా ఏ చెప్తూ కొట్టాలి నాకు అర్థం కావట్లేదు. పిచ్చి డ్రామాలన్నీ వేస్తున్నారు మొగుడు పెళ్ళాలి కలిసి. భ్రష్టు పట్టించేస్తున్నారు వీడియోస్తోని, చెత్త వీడియోస్, చెత్త కంటెంట్తోని యూట్యూబ్ని భ్రష్టు పట్టించేసి. ఈ బుట్టికాడికి నిజంగా సిగ్గుందా ఫ్రెండ్స్? కర్రీది నిజంగానే ఎంత నటించేస్తుంది వీళ్ళు. అసలు చిన్న పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు వీళ్ళు వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. అవసరం లేదు వీళ్ళు డబ్బులు సంపాదించే పిచ్చిలో పడి కెమెరా ముందు అసలు నిజంగా ఎంత నటిస్తున్నారంటే వాడికంటే బాధ అవుతుందంట, ఏడుస్తున్నాడంట. వాడు ఏడుస్తున్నాడా ఫ్రెండ్స్? వాడి కళ్ళల్లో ఒక చుక్క నీళ్ళు లేదు వాడికి. అదైనా కళ్ళను నడుచుకుంటుంది, దాన్ని జూమ్లో చూపిస్తే దాన్ని బతి కూడా బస్ స్టాండ్ అవుతుంది. దాన్ని కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు ఏం రావు. వీడు చెప్తాడు ఏడు నేను జూమ్లో పెడతాను అని చెప్పేసి. వీళ్ళు నటించేస్తున్నారు, జనాలని ఎర్రిపప్పలని చేద్దాం అనుకుంటున్నారని క్లీన్ బోల్డ్ తిట్టుతున్నారు వాడిని. అరే మూసుకోరా నువ్వు, ఎందుకురా ఇట్లాంటి చెత్త వీడియోస్ పెడతావు పాపం చిన్నపిల్లల మీద అని చెప్తుంటే దానికి రిప్లై ఉండదు వాడికి. చెత్త వెధవ అని. ఇది నిజంగా వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ఫ్రెండ్స్? వీళ్ళు అసలు ఎందుకు ఇంత భ్రష్టు పట్టించేస్తున్నారు యూట్యూబ్ని? డబ్బులు కావాలంటే ముష్టాడుకొని సావచ్చుగా. సబ్స్క్రైబర్స్ ₹2 వేస్తారు. ఇలాంటి చెత్త వీడియోస్కి వద్దు అంటే సరే మరి మీరు వెయ్యండి అని చెప్పి గూగుల్ పే పెట్టిన ₹2 ముష్టేస్తారు. ముష్టి అడుక్కోవచ్చుగా. చిల్లర బెదవ అంటే చిల్లర బెదవ వేషాలు అన్నీ వేస్తున్నాడు వీడు. వీడికి ఏదో ఒక రోజు పొయ్యే కాలం వస్తుంది ఇట్లా చిన్నపిల్లల పైన చేస్తే. అసలు వాళ్ళైనా పెద్దగైనాక చూసినా వీడి మొహం మీద ఉయ్యరా?
ఇట్లాంటి చిల్లర పనులు చేస్తుంటే వీడికి బిగ్ బాస్ ఆఫర్ వస్తుందంట. చెప్పు తీసుకొని కొట్టి పంపించేస్తారు ఈయన వీడియోస్ చూసి. ఏంట్రా నువ్వు చేసిన నాటకాలు జనాలకు అర్థమైపోతుంది కదా. ఒకడికి అర్థం కాకపోయినా ఇంకొకటికైనా అర్థమవుద్ది. నీకు సగం సబ్స్క్రైబర్స్ కన్నా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. పోయే కాలం వచ్చేటప్పుడు ఇంతే చెత్త వేషాలన్నీ వేస్తారంట. నువ్వు అలాగే ఉన్నావు. చెత్త వెధవ అంటూ చెత్త వెధవ చెత్త వీడియోస్ మొత్తం అంటూ